హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రత్యేకంగా మారోజు వీరన్నను గుర్తు చేసుకుంటూ ఆయనపై రాసినటువంటి ఒక కవిత్వాన్ని మీ ముందు వినిపిస్తాను. ఒక మహోన్నతమైనటువంటి విప్లవకారుడు, సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాల గురించి, శ్రమజీవుల కష్టాన్ని, శ్రమ చేసే శ్రామికుల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి అనేక విధాలుగా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి గొప్ప విప్లవకారుడు మారోజు వీరన్న. సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలను ఒక్కతాటికి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారుడు మారోజు వీరన్న. మారోజు వీరన్నను గుర్తు చేసుకుంటూ ఓ కవిత్వాన్ని మీ ముందు వినిపిస్తాను. అందుకోరా గుత్పందుకో ఈ దొంగల తరిమే తందుకు, అందుకోరా గుత్పందుకో ఈ దొంగల తరిమే తందుకు. స్వాతంత్రం వచ్చి గడిచిన ఈ 75 సంవత్సరాలలో ఇంకా మారని బ్రతుకులు, స్వాతంత్రం వచ్చి గడిచిన ఈ 75 సంవత్సరాలలో ఇంకా మారని బ్రతుకులు. సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలు ఇంకా సంపదను సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలు ఇంకా సంపదను సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అంటరాని వారు అని వెలేసిన వారు ఆ పారిశుద్ధ పనులకి పరిమితమై జీవిస్తున్నారు. అంటరాని వారు అని వెలేసిన వారు ఆ పారిశుద్ధ పనులకై పరిమితమై జీవిస్తున్నారు. అగ్రవర్ణాలు మాత్రం అధికార పీఠానికై ఒకరి తరువాత ఒకరు వరుసలు నిలబడి పోటీపడి గెలుపు ఓటములు అనే ఆటలాడుతున్నారు. అగ్రవర్ణాలు మాత్రం అధికార పీఠానికై ఒకరి తరువాత ఒకరు వరుసలో నిలబడి పోటీపడి గెలుపు ఓటములు అనే ఆటలాడుతున్నారు. ఇంకా ఏం మారలే. కులాల పేర మరింత విడగొట్టబడి మతం మత్తులో తాగుతూ తూగుతూ ఊగిపోతున్నారు. కులాల పేర మరింత విడగొట్టబడి మతం మత్తులో తాగుతూ ఊగిపోతున్నారు. మత రాజకీయాల్లో ప్రజలంతా దోపిడి వర్గాల చేత దోపిడి చేయబడుతూ మోసపోతున్నారు. మత రాజకీయాల్లో ప్రజలంతా దోపిడి వర్గాల చేత దోపిడి చేయబడుతూ మోసపోతున్నారు. ప్రపంచ నలుమూలల అనేక దేశాలు అత్యాధునిక సదుపాయాలతో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుద్ధం ఇంకా అనేక రంగాలలో ఒకరికొకరు అందరితో భాగస్వామ్యం, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందు స్థానంలో ప్రత్యేక ప్రతిభను చాటుతూ ముందుకు వెళుతుంటే ఈ దేశంలో మాత్రం ఇంకా కులమతాల కుట్రల వైరుధ్యాలతో, పేదాధనిక తేడాలతో, హత్యలు, అత్యాచారాలు, ఈర్ష, ద్వేషం, పగ, ప్రతీకారాలతో జీవిస్తున్నారు ప్రజలంతా ఇక్కడ. అందుకే అందుకోర గుత్పందుకో ఈ దొంగల తరిమే తందుకు. ప్రతిభ ఎవ్వడి సొత్తు కాదు. అగ్రవర్ణ అహంకారంతో అణిచివేసే తీరును ధిక్కరించాలి. సబ్బండ శ్రామిక వర్గాలంతా ఒక్కడిగా పిడికిలెత్తి హక్కులకై పోరాడాలి. మనల్ని అణిచివేసే వ్యక్తుల యొక్క మూలాల్ని పసిగట్టి ఇక అందుకోర గుత్పందుకో ఈ దొంగల తరిమే తందుకు. మారోజు వీరన్నకు కన్నీటి జోహార్లతో. రచన నేను మీ బొమ్మెన రాజ్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.